భోజనం చేశాక ఆకలేస్తుందా? శరీరంలో నీటి శాతం తక్కువైతే మెదడు ఏం చేస్తుందంటే నీరు ఎక్కువగా తాగే అమ్మాయిల్లో నెలసరి నొప్పి తక్కువే. తలనొప్పి, కడుపు నొప్పికి అదే కారణం కావచ్చేమో. రోజుకి ఎన్ని నీళ్లు తాగాలి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే అసలు ఎప్పుడు తాగాలి అనే మరో సందేహం కూడా వస్తుంది. శరీరంలో నీటి శాతం తక్కువైతే మెదడు పంపే సంకేతాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి అనే వివరాలతో పాటు శరీరానికి ఎంత నీరు అవసరమో అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. శరీరానికి నీరు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆహారం లేకపోయినా కొన్ని రోజులు ఎలాగోలా బతికేస్తాం, కానీ నీళ్లు తాగకుండా ఉండలేం. బాడీలో పనులు సజావుగా సాగటానికి నీరు తప్పనిసరి. కానీ నీరు ఎప్పుడు, ఏ టైంలో తాగాలనేది చాలామందికి వచ్చే సందేహం. వాటర్. ఆకలిగా అనిపించినప్పుడు, ఆకలేస్తే నీరు తాగటం ఏంటని అనుకుంటున్నారా? దాహం వేస్తున్నప్పుడు ఆకలిగా అనిపించవచ్చునని నిపుణులు అన్నారు. ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోలేదని, దాహం, ఆకలి రెండింటి ప్రేరకాలను మెదడు ఒకేలా గుర్తిస్తుందని కారణాన్ని వెల్లడించారు. కాబట్టి ఆకలిగా అనిపించినా దాహమే కారణం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. నిద్ర లేవగానే, ఉదయం నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత నీరు పుక్కిలించి ఓ గ్లాసు నీళ్లు తాగటం మంచిదని అధ్యయనం ద్వారా తెలుస్తుంది. కాస్త నిమ్మరసం కలిపితే రాత్రంతా ఖాళీగా ఉన్న శరీరానికి ఇది ఉత్తేజాన్ని ఇస్తుంది. విటమిన్ సి, పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయని వెల్లడించారు. వాటర్. చెమట పోస్తున్నప్పుడు, ఎండ, వేడి, తేమ వాతావరణం, వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట రూపంలో నీరు బయటకు వెళ్ళిపోతుందని తెలుసు. అయితే ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు చల్లబరచడానికి శరీరం చేసే ప్రయత్నం అని నిపుణులు చెబుతున్నారు. దీనిని తిరిగి భర్తీ చేసుకోవడానికి తగినంత నీరు తాగటం తప్పనిసరి. వ్యాయామానికి ముందు, తర్వాత నీళ్లు త్రాగాలని పేర్కొంది. జబ్బులు బారిన పడినప్పుడు, జబ్బుల నుంచి కోలుకోవటంలో నీరు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. జ్వరము, వాంతులు, విరోచనాలు సమయంలో ఒంట్లోంచి చాలా నీరు పోతుంది. వీటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నప్పుడే కొద్ది కొద్దిగా నీరు త్రాగటం మొదలు పెట్టాలని, దాహంగా లేకున్నా నీరు త్రాగాలని స్పష్టం చేస్తున్నారు. కాఫీ, కూల్ డ్రింకులు, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని, అవి ఒంట్లోంచి మరింత ఎక్కువ నీరు బయటికి వెళ్ళేలా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటర్. నెలసరి సమయంలో, మహిళల ఋతుక్రమ సమయంలో, ఋతుక్రమానికి ముందు తగినంత నీరు త్రాగటం తప్పనిసరి. నెలసరి నొప్పి వల్ల కలిగే ఇబ్బందులు తలెత్తుతాయని, తలనొప్పి, కడుపు నొప్పికి దారితీసే ప్రధాన కారణాల్లోనూ ఒంట్లో నీరు తగ్గటం ఒకటని వివరించారు. ఎక్కువగా నీరు త్రాగే అమ్మాయిల్లో నెలసరి నొప్పి తగ్గుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ సమయంలో తగినంత నీరు తీసుకోవటం వల్ల నొప్పి, మందుల అవసరము తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్న బడలిక వేళ. పని ఒత్తిడిలో నిరుత్సాహంగా అనిపిస్తే చాలామంది కాఫీ, టీ తాగటం చేస్తుంటారు. వీటికన్నా గ్లాసు నీరు తాగటం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందులో కాస్త నిమ్మరసం పిండుకుంటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది, పైగా ఉత్సాహంగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తలనొప్పి వస్తున్నప్పుడు, నీటి శాతం తగ్గటం వల్ల తలనొప్పి ప్రేరకాల్లో ఒకటి అని నిపుణులు వెల్లడిస్తున్నారు. కొందరిలో కాస్త నీరు తగ్గిన తీవ్రమైన తలనొప్పి వస్తుందని, అది తికమక పడటానికి దారితీయొచ్చునని తెలిపారు. తరచూ తలనొప్పితో బాధపడేవారు వెంట నీళ్ల బాటిల్ తీసుకుని వెళ్ళటం మంచిదని సూచిస్తున్నారు. పనుల మధ్యలో అప్పుడప్పుడు గొంతు తడుపుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుందని తెలిపారు. వాటర్. భోజనానికి ముందు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి అరగంట ముందు నీరు త్రాగటం వల్ల బరువు తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది.
భోజనానికి ముందు నీరు త్రాగటం వల్ల కడుపు నిండిన భావన కలిగి ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు. ఏకాగ్రత కుదరనప్పుడు, పనిలో ముఖ్యంగా చదువుకునేటప్పుడు చాలామందికి ఏకాగ్రత ఉండదు. ఈ సమయంలో ఓ గ్లాసు నీరు త్రాగమని నిపుణుల సలహా. ఒంట్లో నీరు తగ్గితే మెదడులోని రక్తనాళాలు ముడుచుకుపోతాయని, దీనివల్ల ఏకాగ్రత, స్వల్పకాల జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపుతుందని వివరించారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.